చేస్తాడు, డబ్బు తీసుకుంటాడు. అదేవిధంగా రాజభవనాల మాదిరి 26 జిల్లాల్లో 26 పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి 900 కోట్ల రూపాయలు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతామని చెప్పినాం, కానీ జిల్లాకు ఒక పార్టీ ఆఫీస్ కడతామని ఎక్కడా చెప్పకపోగా మళ్ళా మనం ప్రభుత్వ ధనాన్ని, ప్రజల సొమ్మును 900 కోట్ల రూపాయలు మింగబెట్టాం. 26 జిల్లాలకు 26 పార్టీ ఆఫీసులు, 26 పార్టీ ఆఫీసు భవనాలు, అంటే కొంతమేర కట్టున్నారు వాటిని కూడా ప్రభుత్వ సొమ్ముతో. ఇప్పుడు పార్టీ ఆఫీసు కట్టుకోవాలా అంటే ఎవడైతే ఆ జిల్లాలో ఉంటాడు ఓటు కట్టుకుంటాడు, నీకేం సంబంధము? ప్రభుత్వ డబ్బులతో కట్టేద్దాం, మళ్ళీ అన్న సావని బతకని ఏమన్నా కానీ ముందైతే కట్టేయాలని చెప్పి ఈ విధంగా మనోడు ఆలోచన 900 కోట్ల రూపాయలు. అదేవిధంగా మన సాక్షి పత్రిక, సరే అది అవినీతిగా పెట్టామా, దొంగ షెల్ కంపెనీలు పెట్టామా, లేదు ఇంకొకటి కొట్టామా, లేదు ఆ స్థలం ఎవరైతే ఇప్పుడు సాక్షి మీడియా, సాక్షి ఛానల్ ఉండేటువంటి స్థలం దొబ్బేసి మళ్ళా చెప్తా దొబ్బేసే కట్టారు. ఆ సాక్షి స్థలాన్ని, సాక్షి మీడియా, సాక్షి టీవీ ఉండేటువంటి హైదరాబాద్లో ఉండేటువంటి ఆ బిల్డింగ్ని, ఆ స్థలాన్ని దొబ్బేసి కట్టాం. ఓకే, మళ్ళీ చెప్తున్నా, దొబ్బేసే అది కట్టాము. దాన్ని కట్టుకుంటే భార్య నడిపే సాక్షికి దోచిపెట్టింది 420 కోట్ల రూపాయలు. అంటే యాళ్ళు రూపంలో మనం ఈరోజు పులివెందులకు పోతున్నామంటే పెద్ద యాడు ముందు పక్క, మనకి ఈరోజు ఇంకొకటి అయిందంటే పెద్ద యాడు ముందు పక్క, అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తప్పాలంటే పెద్ద యాడు ముందు పక్క, మెయిన్ పేజీలో, ఫ్రంట్ పేజీలో పెద్ద ఎందుకు జగనన్న ఈ విధంగా 420 కోట్లు అట్టాకడ మింగబెట్టినావు? నేనేం చెప్తానంటే జగనన్న, రాజారెడ్డి సంపాదించినటువంటి సొమ్ముతోనో, లేకుంటే అక్రమాలు, అవినీతి, దొంగ సంపాదన, మనం కోట్ల రూపాయలు కొల్లగొట్టిన డబ్బుతోనో ఇటువంటి విలాసము, ఇటువంటి ఆర్భాటాలు చేస్తుంటే ఎవడు కూడా అడిగి ఉండడు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రాష్ట్రం ముందుగానే అప్పుల పాలైపోయింది. రాష్ట్రాన్ని దివాలా తీసినాం. మనం 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు దివాలా తీసినామంటే ఇందుకే. ఇటువంటి హౌలే ఖర్చులన్నీ పెట్టి, ఇటువంటి పనికి రానటువంటి పనులన్నీ చేసి, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాలా తీసి, రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలను పట్టించుకోకుండా మన ఆర్భాటాలు, మన మెహర్బానీలు చేసిన దానికిగానే ఈరోజు మనకు 11 వచ్చినాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ కూడా మన జగనన్న ప్రజల సొమ్ముని బ్రహ్మాండంగా అయితే వాడుకున్నాడు, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసినాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా మీకు ఎవరికైనా సరే అన్న తిన్నటువంటి ఈ ఎగ్పప్పుల బేకరీ ఏదైతే ఉండదో, ఈ పప్పుల బేకరీ ఆడో ఒకసారి మీకు తెలుసుంటే మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.